ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి అని అన్నాడు. ఎలా మాట్లాడాలట? సత్యమే మాట్లాడాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, అక్కడ పైన 4వ అధ్యాయం పైన అంటాడు, మనమందరము కూడా క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాం. మనం అవయవములమై ఉన్నాం, సహోదరులమై ఉన్నాం, ఒకే శరీరంలో ఉన్నాం. కాబట్టి మనము అబద్ధం ఆడటానికి వీలు లేదు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడొద్దు, సత్యమే మాట్లాడాలి. చాలామంది మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడతారు. హృదయంలో ఒకలాగుంటుంది, పైకి ఇంకొక మాట మాట్లాడతారు. హృదయంలో ఒక మాట ఉంటుంది, పైనకి ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. మనము మాట్లాడేటప్పుడు సత్యంగా మాట్లాడాలి. ఇది